హాయ్ అండి, వెల్కమ్ టు ఇషిరస్ క్యూజిన్. ఈరోజు బియ్యం రవ్వ ఉప్మా పొడి పొడిలాడుతూ టేస్టీగా చాలా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనకి ఇంట్లో టిఫిన్స్ చేయడానికి ఏ పిండి లేనప్పుడు మనం ఇలా వర్ణకు ఉప్మాని చాలా ఫాస్ట్గా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దానిలో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, అలాగే మినప్పప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలాగా తరిగి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి 1 గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని వాటర్ అనేది మనకి బాగా మరగాలండి. బాగా బాయిల్ అయ్యేదాకా మనం దీన్ని మరిగించాలి. వాటర్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు 1 గ్లాసు బియ్యం రవ్వని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేస్తే చాలా బాగా వస్తుందండి ఉప్మా అనేది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, ఒక 10 నిమిషాల్లో మనకి ఉప్మా అనేది ఇలా దగ్గరగా అయ్యి వాటర్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు మనకి ఉప్మా రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంతే అండి, బియ్యం రవ్వ ఉప్మా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా కనుక చేశారంటే ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఎన్ని గంటలైనా సరే మనకి ఉప్మా అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఉప్మాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.